ఎల్జీబీటీ అనే పేరు ఈ సినిమాకి ఎందుకు పెట్టారు? ఎల్జీబీటీ అంటే ఏంటి? లెస్బియన్స్, గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్సెక్షువల్ ఎలిమెంట్. ఎల్జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్ అనే మూవీలో మీరు జడ్జి పాత్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాజు ఖేర్ గారు లుక్ కూడా రిలీజ్ చేశారు. హిందీ యాక్టర్ అనుపమ్ ఖేర్ గారు వాళ్ళ బ్రదర్. అందరి ఆర్టిస్టులతో కూడా నాకు దుర్మార్గుడు అంటే ఆ విషయంలో మీ కాంబినేషన్లో సొంత ఊరు అనే ఒక సెన్సేషనల్ మూవీ వచ్చి అందులో మీ యాక్టింగ్కి ఒక నంది అవార్డు వచ్చి ఈ పాత్రకు కూడా అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా? బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం కాదు, ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే సో ఆవిడ దగ్గర పిఏగా ఒక ట్రాన్స్జెండర్. రోజు రోజుకి ఈ సోషల్ మీడియా వల్ల లేవా మనకి చట్టాలు బోల్డ్ ఉన్నాయి, అవన్నీ అమలు జరుగుతున్నాయి. అమలు జరిగేలా చూడాలి ఆ చట్టాలంటే. ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారని మీరు అనుకుంటున్నారు? సెన్సార్ చేద్దామంటే రిఫరెన్స్ లేదండి మాకు, సెంట్రల్కి వెళ్ళండి అంటున్నారంటే. అనుపమ్ ఖేర్ గారు సో ఆయన మెసేజ్ చేశారు, ఇన్స్టాలో ఓరి గారు మెసేజ్ చేశారు. డెఫినెట్గా అది బాలీవుడ్ కూడా రీచ్ అవుతుంది. ఒక్కసారి మీ కెరీర్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటు. సో జనం ఈ సినిమాని ఎందుకు చూస్తారు? ఇండియన్ స్క్రీన్ మీదే ఈ టాపిక్ గురించి వచ్చిన ఫస్ట్ ఫిల్మ్. ఎల్జీబీటీ మూవీలో అందరూ రియల్ ట్రాన్స్జెండర్స్ అండ్ గేస్ చేశారని విన్నాను. సో వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? హాయ్ అండి, దిస్ ఇస్ ప్రతాప్. ఈరోజు మన స్టూడియోలో మన ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు పర్వతాలుగా, రెండు శిఖరాలుగా ఎదిగిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక పర్వతం శిఖరం పేరు తనదైన కామెడీ టైమింగ్ డైలాగులతో, తనదైన అద్భుతమైన నటనతో మరియు రచనలతో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని కొన్నేళ్ల పాటు అలరింపజేస్తున్న ఎల్బి శ్రీరామ్ గారు. ఆ రెండో శిఖరం పర్వతం పేరు కమర్షియల్ సినిమాలనే చూసే వాళ్ళకు అతను పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తి. డిఫరెంట్ సినిమాలను చూసే వాళ్ళకు అతను పరిచయం అక్కర్లేని మనిషి. ఇలాంటి సినిమాలు ఆయనే తీయగలడు, ఇలాంటి కథలు ఆయనే రాయగలడు, ఇలాంటి క్యారెక్టర్స్ని ఆయనే డిజైన్ చేయగలడు. ఇలాంటి మార్క్ ఇండస్ట్రీలో అతి కొద్ది మంది డైరెక్టర్లకు మాత్రమే ఉంటుంది. అందులో మన పి సునీల్ కుమార్ రెడ్డి గారు ఒకరు. సో ఆయన డైరెక్షన్లో గతంలో సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఇప్పుడు ఎల్జీబీటీ ఈ లీగల్ బ్యాటిల్ మూవీతో జూన్ 19న మన ముందుకు వస్తున్నారు. సో ఆ మూవీ విశేషాలని మనం వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఎల్జీబీటీ అనే పేరు ఈ సినిమాకి ఎందుకు పెట్టారు? ఎల్జీబీటీ అంటే ఏంటి? ఎల్జీబీటీ అనేది ఒక రకంగా చెప్తే నేను ఈ లీగల్ బ్యాటిల్కి ఒక యాక్రోనిమ్గా అనుకోవచ్చు, లేదా లెస్బియన్స్, గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్సెక్షువల్ ఎలిమెంట్ వీళ్ళందరినీ కలిపి మనం ఎల్జీబీటీ అంటాం. యాక్చువల్లీ ఎల్జీబీటీ క్యూ అనేది ఈ కమ్యూనిటీ మొత్తాన్ని ఒక తాటి కిందకి తీసుకొచ్చే ఒక పదం. వాళ్ళకి సంబంధించిన ఒక లీగల్ బ్యాటిల్ ఏదైతే ఉందో, మన ఇండియన్ కాంటెక్స్ట్లో తీసుకుంటే, జ్యుడిషియరీ కాంటెక్స్ట్లో తీసుకుంటే అన్ని మైల్ స్టోన్స్ని కూడా టచ్ చేసిన సినిమా కాబట్టి దీనికి ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే టైటిల్ పెట్టలేదు. సార్, మీరు యాక్చువల్లీ ఈ ఎల్జీబీటీ ఈ లీగల్ బ్యాటిల్ అనే మూవీలో మీరు జడ్జి పాత్ర వేశారని తెలిసింది. సో ఈ పాత్ర తాలూకు ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుంటారా? ఈ పాత్రలో మీకు ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సునీల్ కుమార్ రెడ్డి గారికి నాకు ఉన్న పరిచయం ఎలాంటిదంటే, ఆయన నాకు ఒక పాత్ర ఇచ్చాడంటే అది మంచి పాత్ర కానిది ఆయన కూడా. ఆయన ఇచ్చింది మంచి పాత్ర కాకుండా పోదు, అదేదో విషయం ఉంటే తప్ప నన్ను సజెస్ట్ చేయలేదు. నా తపన తెలుసు, నా క్యాపబిలిటీ తెలుసు, నా లిమిటేషన్స్ తెలుసు, అన్నీ తెలుసు. అవన్నీ చూసుకుని నాకు కావలసినట్టుగా మలచగల సత్తా ఉన్న దర్శకుడు. ఎల్బీ గారిని ఏం పండుతుంది, ఏం పండదు, ఎంతవరకు ఆయన రెచ్చగొట్టచ్చు, ఎంతవరకు టోన్ డౌన్ చేయొచ్చు, అన్నీ ఆ కొలతలు కలిసాయి. అలాగే ఇంతవరకు జరిగిన అన్ని సినిమాల్లో జరిగింది.
అందులో జడ్జి అనేటప్పుడు ఫస్ట్ నాకు కలిగిన ఫీలింగ్ ఆర్డర్ అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, కోర్ట్ ఈజ్ అడ్జార్న్డ్, ఇలా ఉంటాయేమో అనుకో. కాకపోతే ఆయన చెప్పారు అలాంటి మీకు అనిపిస్తాను సార్, నేను మనకి ఇచ్చారు అలాగా. ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను నా కథని మీ పాత్రని ప్రేక్షకుడి పాత్ర అనుకుని ప్రేక్షకుడికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఓ డిఫెన్స్ ద్వారానో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారానో, ఇంకొక జడ్జి ద్వారా ఇట్లా వాళ్ళు ఎవరి ద్వారా కాకుండా నేను ఏం ఫీల్ అయితే ఆడియన్స్ అలా ఫీల్ అవుతారు. వయసు వరుస ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారో అది నేను ఫీల్ అవ్వాలి. వాళ్ళు అయ్యో పాపం అనుకుంటే నేను అయ్యో పాపం అనుకోగలిగాను, వాళ్ళకి తెలియదులే అనుకోకూడదు. నేను కామన్ మ్యాన్, అమ్మ ఒకటో తారీఖులో కామన్ మ్యాన్ ఎలాగో ఇందులో కూడా ఒక కామన్ పర్సన్. సో అది మోర్ కనెక్టివిటీ ఉంటుంది. జడ్జి అంటే ఏదో పెద్ద గంభీరంగా పెట్టేసుకుని పెట్టుకుని ఇలాగే ఒక గోల్డ్ కళ్ళజోడు పెట్టేసుకుని ఏదో చాలా గొప్పవాడరా అనేది కాకుండా వాడికి కూడా తెలియదు అనేకం ఉంటాయి. ఆ తెలియని సబ్జెక్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నించాలి, ఓకే, ఆ తెలుసుకునే ప్రాసెస్లో వాడు ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా ఒక మెథడ్ యాక్టింగ్ లాంటిది చేయాలంటే వాడికి ఏం కావాలి వనరులు ఆ పాత్రలో క్రియేట్ చేశారు ఆయన. మెథడ్ యాక్టింగ్ అంటే నేను ఎవరినో తలుచుకోలేకుండా అలా తలుచుకునే క్యారెక్టర్ నా చుట్టూ క్రియేట్ చేశారు. ఆ కమ్యూనిటీ వాళ్ళని నా చుట్టూ పెట్టారు, వాళ్ళతోనే నా ఇంటరాక్షన్. నా కోర్టులో నేను ఎలా బిహేవ్ చేయాలో నాకు గైడెన్స్ నాకు సమాజం ఇస్తూ ఉంటుంది. అలా పట్టుకుని నేను కోర్టుకు వెళ్తాను, నాకు ఒక క్లారిటీ వస్తుంటుంది అప్పుడు. ఓకే, అలా ఇవ్వబట్టి ఈ సినిమాలో నా పాత్ర ఎన్ని మాటలు మాట్లాడాను అనేది కాదు. సపోజ్ పుష్పక విమానం ఉందనుకోండి, నాకు డైలాగ్స్ నేను చేయను అన్నాడు అనుకోండి కమల్ హాసన్, ఎందుకంటే పొల్యూషనెస్ ఉంటుంది. డైలాగ్స్ కాదు, డెప్త్ ఆఫ్ ది క్యారెక్టర్ అది ఉంది ఇందులో, చాలా ఉంది. ఓకే సార్, వెరీ నైస్ సార్. ఎల్జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్ ఇన్స్టా పేజ్ రిలీజ్ చేశారు. అందులో అందరి లుక్స్, ఇందులో నటించిన అందరి లుక్స్ రిలీజ్ చేశారు. సో ముఖ్యంగా మెయిన్ కాస్టింగ్ వచ్చేసి ఎల్బి శ్రీరామ్ గారు, ఎస్తర్ గారు, తర్వాత ఆనంద్ చక్రపాణి గారు, ప్రీతి నిగమ్ గారు, వాళ్ళతో పాటు రాజు కేర్ గారు లుక్ కూడా రిలీజ్ చేశారు. అదే లాయర్ క్యారెక్టర్ చేసినట్టున్నారు ఆయన. అంటే హిందీ యాక్టర్ అనుపమ్ ఖేర్ గారు వాళ్ళ బ్రదర్. ఆయనతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటారా? ఇప్పుడు చెప్పిన అందరి ఆర్టిస్టులతో కూడా నాకు ప్రీవియస్ ఫిల్మ్స్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, పర్సనల్ ర్యాపో ఉంది. వాళ్ళకి వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్, నా ఇంటెన్షన్ ఏంటి, నేను ఈ సినిమాని ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాననే క్లారిటీ ఉంది. సో దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. అండ్ ఈ ముఖ్యంగా ఎల్బి శ్రీరామ్ గారి క్యారెక్టర్ నేను డిజైన్ చేసేటప్పుడు మామూలుగా అందరి విషయంలో ఏంటంటే నేను సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని నేను అప్రోచ్ అవుతూ ఉంటాను. బట్ ఎల్బి గారితో నేను అనుకున్నప్పుడు ఎల్బి గారితో డిస్కషన్ చేస్తూ నేను స్క్రిప్ట్ని డెవలప్ చేసే ఒక ప్రాసెస్, అలాంటి ఒక ర్యాపో మా ఇద్దరి మధ్యలో ఉంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎల్బి గారు ఇది ఎంతో నా మీద కాన్ఫిడెన్స్ పెట్టి కళ్ళు మూసుకొని వచ్చి చేసిన క్యారెక్టర్ అని నేను చెప్తాను. మిగతా దుర్మార్గం అంటే సారీ దుర్మార్గుడు అంటే ఆ విషయంలో రాక్షసుడు అంటే ఈ సినిమాకి క్యారెక్టర్ చెప్పమన్నాడు, కథ చెప్పి జడ్జి అంతే చాలు మీకు. ఏంటంటే బాబు జడ్జి అంటే ఏం చేయాలి, ఆర్డర్ అనే అన్న కాదు, చాలా ఉంది చెప్తాను. రేపటి సీన్లు కూడా ఇవాళ ఇచ్చేవాడు కాదు, ఆ షూటింగ్ ముందు ఒకసారి వినిపించేవాడు. ఏం యాక్ట్ చేయాలి, నేను ఫ్రెష్నెస్ కావాలి నాకు, మీకేం తెలియని ఎలా అర్థం చేసుకోవాలో పడే స్ట్రగులే మీ క్యారెక్టరు. పాజిటివ్గా నెగిటివ్గా ఆ హావభావాలు మాత్రం నేను చెప్తాను, ఎక్స్ప్రెషన్స్ ఫ్రెష్నెస్ మీరు చూసుకోండి. అలా ఉండడానికి ఇవ్వట్లేదు, లేకపోతే మీరు చెప్పకుండా మీ సినిమా ఎలా చేస్తారు అని ఛాలెంజ్ పెట్టండి. రీజన్ ఏంటంటే సార్, నాకు సార్తో ఉన్న ట్రావెల్లో ఉన్న కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఐ నో హీ కెన్ ఓన్ ఇట్. నాకు ఆ ఫ్రెష్నెస్ ఎందుకంటే ఆ స్పాంటైనిటీ కావాలి. ముందుగా ఏం జరగబోతుందో చెప్పి ప్రిపేర్ చేయడం కాదు, తన ముందు జరిగినప్పుడు ఎలా ప్రిపేర్ కాగలరు అనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి బికాస్ ఎల్బి గారు ఈజ్ ఫ్యాబులస్ స్పాంటేనియస్ ఆర్టిస్ట్ ఆల్సో, కానీ సార్ చాలా ప్రిపరేషన్ చేసుకొని వస్తారు. ఈ సినిమాకి నేను ఒకటే అడిగింది ఏంటంటే, మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక జడ్జిగా మీ ముందు స్టోరీ అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నా ఇంపార్టెంట్ ఇదండి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జడ్జి క్యారెక్టర్, ప్రతి ఒక్కళ్ళు ఈ సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకరిని జడ్జ్ చేస్తూ ఉంటారు, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులు కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు.
వీళ్ళు కరెక్ట్ గా చెప్తున్నారా, క్వశ్చన్స్ కరెక్ట్ గా అడుగుతున్నారా లేదా, వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఉందా లేదా, ఈ సినిమా వర్కౌట్ అవుద్దా అవుదా, ప్రతి ఒక్కరు ప్రతిదీ జడ్జ్ చేస్తూ ఉంటారు. అవును. ఎందుకు జడ్జ్ చేస్తారంటే వాళ్ళకున్న ముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టి జడ్జ్ చేస్తారు. కానీ కొంత ట్రావెల్ చేసిన తర్వాతే ఎదుటి వ్యక్తి గురించి మనకు అర్థమవుతుంది. నేను ప్రేక్షకుల్లో ఒక జడ్జిని చూశాను. ఓకే. సో ఆ జడ్జిగా మీరు ఆ ప్లేస్ లో ఉండాలి అని, బికాస్ నేను ప్రేక్షకులను అంతగా నేను రెస్పెక్ట్ చేస్తాను. Yes. అలాంటి నేను రెస్పెక్ట్ చేసే ఇండివిజువల్స్ తోటి మిమ్మల్ని నేను కూర్చోబెట్టడంలో మెయిన్ అర్థం ఏమిటంటే వాళ్ళ ఇంటర్నల్ జర్నీ మీ క్యారెక్టర్ త్రూ థియేటర్ లో జరగాలి అనేది నా ఒపీనియన్. మనం ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ మీద చాలా మందికి ఉండే అపోహలు ఎలాంటివి అయితే ఉంటాయో, ప్రిజుడిసెస్ ఏవైతే ఉంటాయో, వాటన్నిటిని కూడా కలిగి ఉన్న ఒక జడ్జి తన మనసులో వచ్చే పరివర్తన, అతని జర్నీ, అతనికి కలిగిన పరిచయాల వలన తెలుసుకున్న విషయాలు, ఇవన్నీ కూడా ఆడియన్స్ మీ కళ్ళల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అని. అంటే ప్రతి డైరెక్టరు కూడా ఏదో ఒక క్యారెక్టర్ లో ఆడియన్ తనను తను చూసుకోవాలి అని కోరుకుంటాడు. అవును. హీరోల్లో చూసుకోవచ్చు, హీరోయిన్ లో చూసుకోవచ్చు, ఏదన్నా ఒక క్యారెక్టర్ లో తనను తను ఐడెంటిఫై చేసుకోవాలి అని. ప్రేక్షకులందరూ ఐడెంటిఫై చేసుకోగలిగే క్యారెక్టర్ ఈ సినిమాలో జడ్జి క్యారెక్టర్ ఎల్బి శ్రీరామ్ గారి క్యారెక్టర్. ఓకే. అండ్ ఈ మీరు చెప్పిన ఆ రాక్షసమైన దుర్మార్గమైన పోలికలన్నిటితో పాటు నేను ఐ రియల్లీ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. అండ్ సెట్ లోకి వచ్చి అది చేశారు. ఎందుకంటే నేను సార్తో సొంత ఊరు సినిమాని 1.5 year మేము ట్రావెల్ చేసాం. ప్రతి డైలాగ్ వెనక కూడా సమిష్టి డిస్కషన్ ఉండేది. ఓకే. అలాంటి దీంట్లో నమ్మి ఒక సినిమా నాతో ట్రావెల్ చేశారంటే దట్స్ అ బ్యూటీ ఆఫ్ ద షీర్ జర్నీ. ఓకే. మీ కాంబినేషన్లో సొంత ఊరు అనే ఒక సెన్సేషనల్ మూవీ వచ్చింది. దానికి 4 నంది అవార్డులు వచ్చాయి. అందులో సార్ క్యారెక్టర్కి మీ యాక్టింగ్కి ఒక నంది అవార్డు వచ్చింది. సో ఇందులో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఎల్జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్ మూవీతో మా ముందుకు వస్తున్నారు. సో ఇందులో మీరు జడ్జి పాత్ర వేశారు. ఈ పాత్రకు కూడా నంది అవార్డు కానీ ఇంకేమైనా అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా? ఆయన చెప్పేది మంచి. ఇది ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంట్రీగా వెళ్ళింది. డెఫినెట్లీ ఐ వుడ్ సే ఇట్ డిజర్వ్స్ మచ్ మోర్ దాన్ నంది అవార్డ్స్, అన్నిటికంటే మించి కూడా. సార్ ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు, ఐఎమ్ లిమిటెడ్ బట్ కమిటెడ్ అని. ఆ కమిట్మెంట్ ఏమిటో అన్నది ప్రతి క్యారెక్టర్ లోనూ కనిపిస్తుంది. అండ్ ఐ హోప్ అలాంటి జరిగితే అంటే ఒకటి ఇది బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం కాదు, టోటల్ సబ్జెక్ట్ కి థ్రెడ్ లాంటిది. దారం కనపడదు కదా, పువ్వులు కనపడతాయి కదా, ఆ దారం లేకపోతే దండం లేదు. అట్లాగా వీడు హ్యాండిల్ చేస్తున్న క్యారెక్టర్ తప్ప వీడు డైలాగులు చెప్పేసి రియాక్షన్స్ ఇచ్చేసి ఓ బేబస్సం చేసి అలాంటి క్యారెక్టర్ కాదు. ఓకే. ఇప్పుడు అలాగా అది దీనికి ఏమో దీనికి ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఇలాంటి సెటిల్డ్ క్యారెక్టర్స్ కూడా ఇచ్చే ఇది ఉంటుంది కదా జోరీస్గా, వచ్చి కూర్చున్న వాళ్ళని బట్టి. పైగా దానికోసం నేను చేయట్లేదు. సొంత ఊరు అంటే నిజంగా దానికోసం ఆ క్యారెక్టర్ నా చుట్టూ తిరుగుతుంది కదా. ఇది నేను లీడ్ చేస్తాను, నా చుట్టూ తిరగడం కాదు ఇది. సో ఈ బెస్ట్ ఫిలిం వస్తే అందులో నేను పార్ట్ అండ్ పార్సల్, మేజర్ పార్ట్ నాది ఉంటున్నట్టే కదా. అవును. మిగతా ఇండివిజువల్ అంటారా, అదే స్టేట్ నామ్స్ ఒకలా ఉంటాయి, ఇంటర్నేషనల్ ఒకలా ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, మనకంటే కొంచెం బ్రాడ్గా ఉంటుంది. వాళ్ళు ఎన్నో ఫెస్టివల్స్ చూస్తుంటారు కాబట్టి. అవును. సో రైట్ సార్. అయితే ఈ ఎల్జీబీటీ మూవీలో అందరూ రియల్ ట్రాన్స్జెండర్స్ అండ్ గేస్ చేశారని విన్నాను. సో వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇన్ని 27 సినిమాల ఈ జర్నీలో ఇలాంటి ఒక మంచి కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, అలాగే సిస్జెండర్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు సబ్జెక్ట్కి కాంట్రిబ్యూట్ చేయాలని చేసే ప్రయత్నం. డెఫినెట్గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ ఇందులో హీరోయిన్గా చేసిన హిమా కానీ, ఫ్రెండ్గా చేసిన సనా క్యారెక్టర్ కానీ, లైలా గారి క్యారెక్టర్ కానీ, చంద్రముఖి, ఎవ్రీబడి దే హ్యావ్ పుట్ దేర్ సోల్. వాళ్ళ మనసు పెట్టారు, వాళ్ళ హృదయాన్ని పెట్టి ఈ సినిమా చేశారు. ప్రేక్షకులందరికీ కూడా ఒక కొత్త సినిమా తెర మీద చూసే అవకాశం కలుగుతుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. నా ఇంప్రెషన్ ఏంటంటే సార్, ఈయన తీసుకున్న సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్, క్లారిటీ ఉంటుంది. ఓకే. నాకు ఏదో తెలియదు, ఏదో తెలియక చెప్పేసాను అనేది ఎక్కడ నేను అనలేదు. ఏదో అడగండి దాని గురించి
తెలియకపోతే ఆయన తెలుసుకుని మరీ దాన్ని డెవలప్ చేస్తారు. ఎగ్జాక్ట్. అది దేవుడు ఇచ్చిన వారు, అవును. ఆ బ్రిలియన్స్ ఎస్ సార్. అలా చేస్తాడు కనుక ఒక సబ్జెక్ట్ చేయడంలో మనకి ఏం కావాలి, మీరు క్యాస్టింగ్ ఎలా ఉండాలి, మనకు అందరూ తెలుసు కదా అని పెద్ద పెద్ద స్టార్ లేడీ ఆర్టిస్టులని వెళ్ళి వాళ్ళందరి చేత ఆ క్యారెక్టర్ ఏం చేశారు అనుకోండి, అవును. ఎవరు మేలు ఎవరు ఫిమేల్ తెలియకుండా అలా జిగ్జాగ్ చేశారు అనుకోండి, అది కాదు కదా ఇక్కడ. అవును. కమర్షియాలిటీ కాదు, రియల్ గా క్యారెక్టర్ కనపడాలి. ఎస్. కనపడాలంటే ఎవరు ఈ హెడ్ ఆఫ్ ది ఒక లైలా క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది దాని గురించి ఎంక్వైరీ చేస్తాడు, తెలుసుకుంటాడు, ఆ రెఫరెన్స్ తీసుకుంటాడు, ఆవిడని సెలెక్ట్ చేస్తాడు. ఇంకొక చంద్రముఖికి ఎవరికి అవును. బాగుంటారు ఎంక్వైరీ చేస్తాడు. ఇవాళ రేపు సోర్సెస్ ఉన్నాయి కదా నాలెడ్జ్కి, ఎస్. మనం చేస్తాడు కదా, విపరీతమైన హోంవర్క్ చేస్తాడు. కొన్ని విషయాలు చివరిదాకా మనకు చెప్పడు, సూపర్. ఎందుకంటే బెటర్ దొరుకుతుందేమో అని అలాగా ముందు మాట ఇచ్చాడు. మమ్మల్ని అనుకుంటున్నామని కూడా ధైర్యంగా చెప్పండి అది అమ్మో తర్వాత ఇంకా పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా వస్తుందేమో. ఓకే. సో ఇలా క్లారిటీ ఉంది ఆయన ఇందులో. Yes, sir. అన్ని కూడా అట్లాగే చూసిగా ఆయనకి సెట్ అయ్యాయి అనాలా, ఆయన అలాగా సెట్ చేసుకున్నారు అనాలా, అందరినీ వాళ్ళనే పెట్టారు. అవును, అందరినీ వాళ్ళనే పెడితే మరి కమర్షియాలిటీ ఏంటి అంటే సబ్జెక్టే కమర్షియాలిటీ అండి. ఇలాంటి సబ్జెక్టులు మన కమర్షియల్ ఆర్టిస్ట్ పెడితే అది ఎలా ఉంటుందంటే శంకరాభరణంలో శంకర శాస్త్రికి ఎవరో పెద్ద నటుడు తెచ్చామనుకోండి, అది అంత ఆడకపోవచ్చు. అవును. ఆ రియల్ క్యారెక్టర్ ఇమిడిపోవాలి అందులో. అవును. అలాగా ఆయన డెసిషన్స్ ఎలా ఉంటాయి. సో మీకు ఎలా అనిపించింది సార్ సెట్ లో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వాళ్ళతో నేను చాలా ఫస్ట్ డేనే కలిసిపోయాను వాళ్ళు. ఓకే. ఇవి కాక నాకు లక్కీగా పర్సనల్ లైఫ్తో సీన్లు కూడా ఉన్నాయి, అవి కూడా ప్యారలల్గా తీశారు. సో వాళ్ళందరూ పరిచయిస్తున్నారు నాకు. ఓకే. ఇంకా అదే ముందు తీసేశారేమో కూడా, కోర్టుకు వచ్చేటప్పుడు ఇంకా ధైర్యంగా వచ్చారు. ఓకే. కోర్టుకు వచ్చాక వాళ్ళ డైలాగ్ ఇందులో ఉన్నా లేకపోయినా విష్ చేసుకోవడాలు ఎస్. ఇవన్నీ ఉంది. ఓకే. అలా ఒక గ్రూప్గా చేసాం. సూపర్ సార్. మీరు యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే గల్లా అరుణకుమారి అనుకుంటా, సో ఆవిడ దగ్గర పిఏగా ఒక ట్రాన్స్జెండర్ని పిఏగా అపాయింట్ చేసుకున్నారు. కట్ చేస్తే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా ఒక 15 మెంబర్స్ ట్రాన్స్జెండర్స్ని జాబ్ అక్కడ ఇచ్చారు. సో ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో అంటే వీళ్ళ పట్ల సొసైటీలో ఒక అవేర్నెస్ వచ్చింది అనుకోవచ్చు సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు రోజు రోజుకి ఈ సోషల్ మీడియా వలన కావచ్చు, అండ్ లేకపోతే మిగతా అవేర్నెస్ లేకపోతే యాక్టివిస్టుల వల్ల వాళ్ళు చేస్తున్న క్యాంపెయిన్ వలన కావచ్చు, సొసైటీలో అయితే ఒక సెన్సిటైజేషన్ అయితే జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్లో ఐ షుడ్ థ్యాంక్ బోత్ ద గవర్నమెంట్స్ వీళ్ళని ఇంక్లూజివ్ సొసైటీ క్రియేట్ చేయడంలో. ట్రాఫిక్ సిగ్నల్లో అడుక్కుంటూ కనిపించినప్పుడు మనకు వచ్చిన ఆ ఫీలింగ్ నుంచి వాళ్ళని ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా తీసుకురావాలి అన్న ఒక ఆలోచన, దేర్ ఆల్ రెవల్యూషనరీ థాట్స్. ఒక ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారు తన పిఏగా ఒక ట్రాన్స్జెండర్ని తీసుకోవడం అన్నది, దీస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్. వాటిని మనం ఫిల్మ్లో చూపించడం కోసం మనం ప్రయత్నం చేసాం. మెయిన్గా ఇందులో కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ లేవనెత్తాం. ట్రాన్స్జెండర్స్కి ఒక వాష్రూమ్స్ కావాలనే పాయింట్, కానీ ప్రతి పాయింట్ కూడా మనం ఈ సినిమాలో హ్యూమన్ యాంగిల్లో మనం ఇచ్చాం. ఇవన్నీ కూడా అతి త్వరలో ఇంకొక రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఆ చేంజెస్ అన్ని పబ్లిక్ కూడా తెలుస్తాయి అనేది నేనైతే విశ్వసిస్తున్నాను. ఓకే. డెఫినెట్ గా ప్రోయాక్టివ్ గవర్నమెంట్స్ ఉండటం అన్నది గ్రేట్ అడ్వాంటేజ్. Okay. సుప్రీంకోర్టు కూడా చెప్పింది 1% రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి. అవకాశం ఇస్తే వాళ్ళు ఎలాంటి ఒక గొప్ప ప్లేసుల్లో ఉండగలరు చూపించడం కోసం పోలీస్ ఆఫీసర్లుగా, ఐఏఎస్లుగా, జడ్జిలుగా కూడా ట్రాన్స్జెండర్ యాక్టివిస్టులు రావడం, అలాగే పద్మభూషణ్ స్థాయికి వెళ్ళిన దీంట్లో ఇప్పుడు మన సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఓ పద్మశ్రీకి వెళ్ళినా కానీ నేను ఇట్స్ నాట్ జస్ట్ వెరీ ఫార్, డెఫినెట్ గా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనకు వాళ్ళకి సమాజంలో రెస్పెక్ట్ దొరుకుతుందో న్యాచురల్లీ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ పెరుగుతుంది, స్కూల్స్ దగ్గర సెన్సిటైజింగ్ అవుతుంది, అండ్ వర్కింగ్ ప్లేసుల్లో గౌరవం లభిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఒక సపరేట్ ఎంటిటీలా కాకుండా చాలా క్యాజువల్ గా ఒక నార్మల్ గానే జరుగుతుంది అనేది నేను నమ్ముతున్నాను. ఎల్జీబీటీ ఈ సినిమాకి ముందు, ఈ సినిమా తర్వాత ట్రాన్స్జెండర్స్ పట్ల మీ ఒపీనియన్ ఏమైనా మారిందా? మీ ఆలోచన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? ట్రాన్స్జెండర్స్ గురించి కొంత అవగాహన ఏర్పడింది. ఇంతకుముందు నేను కూడా చాలా సిల్లీగా ఒక అల్లరి రాముడిలో ఎందులోనూ ఒక వేసాను. ఇది నాకు ఏం తెలుసు, ఏదో కామెడీ క్యారెక్టర్ లాగే తెలుసు, డెప్త్స్ ఏం తెలియదు నాకు. ఓకే. దానికి జోకులతో ఎలా నవ్వించగలమనే తప్ప వాళ్ళ డెప్త్స్ తెలియదు. సో ఇప్పుడు ఈ సినిమాకి ఆ సినిమాకి నాకు ఎంత తేడా ఉందంటే, అప్పుల అప్పారావుకి సొంత ఊరికి డైలాగ్స్ రాయడం అంట, మెచ్యూర్ డైలాగ్స్ సొంత ఊరిలో ఉంటాయి, కమర్షియల్ డైలాగ్ అప్పుల అప్పారావు. అలాగా ఈ మెచ్యూరిటీ అనేది ఈ సినిమాలో నేను గమనించాను.
మనం తరచుగా మనం ఇన్ని రకాలుగా మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు అనిపించిన అవగాహన ఏంటంటే ఈ సమస్యను ఎవరు డీల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి. ఒకటి పేరెంట్స్, గవర్నమెంట్, సోషల్ యాక్టివిటీస్ అంటే సినిమాలు. చూడండి, సమాజం కాదు అసలు సినిమాలు అనుకో 3 పెట్టుకుందమ్మా. ఓకే. ఇందులో ఎవరు ఎక్కువ ఫోకస్ చేయాలి? ఫస్ట్ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఆది గురువులు వాళ్ళే కదా. పుట్టగానే వాళ్ళు ఇలా ట్రాన్స్జెండర్స్గా పుట్టలేదు కదా, ఇంకోలా పుట్టలేదు కదా. పుట్టేకే వాళ్ళలో ఇది వచ్చింది. ఎవరికో ఒక చిన్న ఓ చెయ్యేదో వంకర వచ్చింది, అది పుడుతూనే లేదు, మధ్యలో వచ్చింది. వదిలేస్తారా వాళ్ళని? అర్థం చేసుకుంటారా? సంపతి కాదు ఎంపతి చూపిస్తారా? వాళ్ళని మోటివేట్ చేస్తారా? దాన్ని ఎంతవరకు సమాజంలో వీళ్ళు అఫెండ్ అవ్వకుండా ఉంచాలి, ఎంతవరకు చెప్పాలి వాళ్ళకి, రెండు బ్యాలెన్స్ చేసేది పేరెంట్సే. చెప్పు, ఏంటి భయం ఏంటి, ఆడవాడు తిడుతుంటే ఇసాలే, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూసుకో అని చెప్పు అనగలిగే ధైర్యం ఇచ్చేది పేరెంట్స్ కదా. వాళ్ళది మోరల్ సపోర్ట్గా ముందు వాళ్ళు ఇచ్చే టానిక్ ఇంటి దగ్గర పెట్టే ముద్ద, అమ్మ ముద్దలాగా పెడితే ధైర్యం. అక్కడి నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కాదు, గవర్నమెంట్ ఏదో చేస్తూ ఉంటుంది, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు లేవా మనకి చట్టాలు బోర్డులు ఉన్నాయి, అవన్నీ అమలు జరుగుతున్నాయి. అమలు జరిగేలా చూడాలి ఆ చట్టాలంటే. అది పూర్వ కాసేపు థర్డ్గా కాదు. సెకండ్ సినిమాలు అండి. సినిమాల్లో మంచి డ్రామా ఉంది, లైఫ్ ఉంది ఇందులో. ప్రతి సినిమా ఇలాగే ఈ ట్రాన్స్జెండర్ ఎల్జీబీటీ చేస్తే కూడా జనం చూడడం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇందులో రకరకాల కథలు ఉన్నాయి, క్యారెక్టర్లు ఉన్నాయి. ఒక క్యారెక్టర్ నీ సినిమాకి తగ్గట్టు పెట్టుకో. నువ్వు ఒక ఫలానా డైరెక్టర్, 1000 crores క్లబ్లో డైరెక్టర్వి, నువ్వు దీన్ని ఎలా డీల్ చేస్తావు? ఇంకొకటి ఎవడు చిన్న సినిమా 2 కోట్లతో తీస్తున్నాడు, వాడో క్యారెక్టర్ ఎలా పెడతాడు? అన్ని పాజిటివ్గా వాళ్ళు అట్లా ఇది మన బయట సమస్య కాదు, మనలో మనం కలుపుకోవాల్సిన సమస్య అనేది ఆ దృక్పథం వస్తే అసలు సమస్య అందరూ కలిసే మూవ్ అయిపోతూ ఉంటాం. మన ఆఫీసులో మన చుట్టుపక్కల అందరూ కూడా అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరుగా చూడం మనం. ఇప్పుడు ఇవన్నీ డ్రగ్స్ అవన్నీ ఒకప్పుడు ఎక్కడెక్కడో ఉండేవి, అందరికి అందుబాటులోకి వచ్చేయలేదు, సెల్స్ లో చూసేయట్లేదు. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఆ చూస్తున్నప్పుడు ఇలాంటి డ్రగ్స్ అలాంటి చెడ్డ విషయాలు కాకుండా ఇలాంటి మంచి విషయాలు వాళ్ళు చూసేలా ఎందుకు మనం ట్రైన్ చేయలేం? మనం చూసి చూడనట్టు ఉండాలంటారు. ఇలాంటి విషయాలు చూసి చూడనట్టు కాదు, చూసినట్టు ఉండాలి, వాళ్ళకి చెప్పాలి. అది నా ఒపీనియన్. తర్వాత గవర్నమెంట్ ఎలాగూ కాపుకైంది, ఇవన్నీ చట్టం చేయబడకపోతే హక్కు రాదు కదా. ఈ ఫ్యామిలీ, ఈ కల్చరల్ ఇవి ఇలాంటివి వచ్చినప్పుడు అవేర్నెస్ ప్రేక్షకుల్లో కూడా వస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు ఏమైనా చెప్పినా కూడా, అప్పుడు చట్టం ఏమైనా చేసినా కూడా అది హక్కుగా భావిస్తారు. థ్యాంక్ యూ. అయితే సార్, ఈ సినిమాలో అంటే ఎక్కువగా ఎల్బి శ్రీరామ్ గారు అంటే జనం కామెడీ పాత్రల్లోనే చూశారు, ఎస్తర్ గారు అంటే బోల్డ్ క్యారెక్టర్స్లోనే చేశారు. కానీ ఇందులో సార్ ఏమో జడ్జిగా, మేడం ఏమో లాయర్గా కనిపించారు. సో ఇంత సీరియస్ పాత్రల్లో వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి యాజ్ ఎ డైరెక్టర్గా మీ రీజన్ ఏంటి? సో ఎల్బి గారి గురించి చెప్పాలంటే, ఐ డోంట్ కన్సిడర్ ఎల్బి గారు ఓన్లీ కామెడీ యాక్టర్ అనే దానికి నేను విభేదిస్తాను. అంటే జనం ఎక్కువ చూశారు బికాస్ హీ గాట్ ద బ్యాండ్ విడ్త్. సో అద్భుతమైన, చాలా బాగుంది, వచ్చిన ఒక 6 నెలల్లోనే ఒక అమ్మ 1వ తారీఖు లాంటి ఒక వైవిధ్యత ఇవ్వగలిగే కెపాసిటీ ఒక ఆర్టిస్ట్గా. అమ్మ 1వ తారీఖుతో పాటు అలాంటి దీంట్లో ఆ ఒక్కటి ఆడక లాంటి దానికి డైలాగులు రాస్తూ, సొంత ఊరు లాంటి ఒక సబ్జెక్ట్కి డైలాగులు రాసిన ఒక బ్యాండ్ విడ్త్ అయినా కానీ, ఒక రైటర్గా, ఒక యాక్టర్గా గాట్ అ గ్రేట్ బ్యాండ్ విడ్త్. ఒక రకంగా యూటిలైజ్ కంప్లీట్గా చేసుకోబడని ఒక బండిల్ ఆఫ్ టాలెంట్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఫర్ మీ ఎల్బి శ్రీరామ్ గారు. ఇంకా ఎల్బి గారి వర్త్ని రాబట్టుకునే అంత గొప్ప క్యారెక్టర్లు ఇంకా రాయవలసిన అవసరం ఉంది అని ఫీల్ అయ్యేవాళ్ళు నేను ఒకడిని. కరెక్ట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్న దాంట్లో అమలాపురం ఐన్స్టీన్ అనే ఒక వైవిధ్యమైన ఒక క్యారెక్టర్ తో సార్తో నేను ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. అందులో ఒక పివటల్ క్యారెక్టర్ సార్ చేస్తున్నారు. అంటే ఐ వాంటెడ్ టు షో ద బ్యాండ్ విడ్త్, ద రేంజ్ ఆఫ్ వేరియేషన్ చూపించగలిగే అరుదైన ఆర్టిస్టుల్లో ఎల్బి గారు ఒకరు. సో హీ కంప్లీట్లీ డిజర్వ్స్ ఎనీ క్యారెక్టర్. యూ కెన్ కళ్ళు మూసుకొని ఆఫర్ చేయగలిగే వ్యక్తి, బట్ ఈజ్ వెరీ చూజీ. అది నచ్చితేనే, ఇష్టపడితేనే చేస్తారు. డబ్బులతోనో లేకపోతే ఇంకొక దానితోనో సార్ని
మనం ఓకే చేయించలేం, Yes. ఓన్లీ విత్ ద కంటెంట్. Yes. సో అది. అండ్ ఎస్తర్ గారు కూడా 69 సంస్కార కాలనీలో తను చేసిన క్యారెక్టర్ కి, తర్వాత ఈ సినిమాలో చేస్తున్న క్యారెక్టర్ కి కూడా చాలా వైవిధ్యత ఉంది. అండ్ షీ ఆల్సో ఇస్ అ ఫ్యాబులస్ ఆర్టిస్ట్. అండ్ ఆవిడ ఆర్టిస్టే కాదు, షీఈ్ అ టెక్నీషియన్ ఆల్సో. ఆవిడ రీసెంట్ గా ఒక కన్నడ సినిమా డైరెక్ట్ చేశారు. చాలా డెప్త్ ఉన్న ఒక ఇండివిజువల్. సో తన నుంచి నాకు డెఫినెట్ గా క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ వస్తుంది అనుకున్నాను. అండ్ ఐ వెరీ హ్యాపీ షీ గేవ్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఓకే సార్, మీరు అయితే ఈ సినిమాలో మీరు జడ్జిగా తీర్పిస్తూ ఉంటారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఈ సినిమా పైన ఏ తీర్పు ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఏ తీర్పు ఇవ్వకూడదో ముందు చెప్తాను. ఓకే. నాకు ఆర్డర్ జడ్జి వేషాలు రాకూడదు. ఓకే, ఇంత దమ్ముండే జడ్జి వేషం అయితేనే చేస్తాను, చేయండి. సూపర్ సార్ సార్. మీరు అందరూ భలే చేశారు సార్, ఇందులో కూడా 2 సీన్లు సార్ అన్నాడు. సో పొటెన్షియల్గా ఉన్నది ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. ఏ తీర్పు ఇస్తారని నేను అనుకుంటున్నానంటే డెఫినెట్గా అవేర్నెస్ వస్తుంది ఇందులో. ఎందుకంటే మనం ప్రౌడ్గా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే అదే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు, సెన్సార్ చేద్దామంటే రిఫరెన్స్ లేదండి మాకు, సెంట్రల్కి వెళ్ళండి అంటున్నారంటే ఎంత వీక్గా ఉన్నాం మనం ఇలాంటి సినిమాలు చేయడానికి. మనకు కావాలి కదా, ఎమోషన్స్ కావాలి కదా, సెంటిమెంట్స్ కావాలి కదా, అవును. ఇవన్నీ పండే క్యారెక్టర్లు కదా, ఇది జీవితంలో క్యారెక్టర్ కదా ఇవి. అవును. జబర్దస్త్లో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు. సినిమా ఎంత వేస్ట్ అండి దాంతో పోలిస్తే. రావాలి కదా ఇలాంటి కథలు, కామెడీ పెట్టండి అందులో. కామెడీ వాళ్ళ జీవితంలో చివరికి విషాదం, అట్లా విషాదం కాదు, ఆ ఎమోషన్ అంటే చేసుకోవచ్చు. ఒక్కొక్క డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళకి దృష్టి రావాలంటే ఇలా చేస్తూ పోగా 2-3 ఏళ్లలో అసలు మారిపోతుంది, సినేరియో మారిపోతుంది. అప్పుడు ఇది ఇలాగా ఆరంభంలో ఉన్నట్టే కదా. మేము అందుకనే చాయ్ షాట్స్ కూడా ఒకటి చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అన్ని జోనర్లో మనం ఉండాలి. అది ఒకటే చేసి వదిలే పర్వాలేదు, అది నాకు తెలియదండి ఏంటో అనకూడదు. చాయ్ షాట్స్కి చేయి, కథాస్వతికి చేయి, వెబ్ సిరీస్కి చేయి, థియేటర్కి చేయి, అన్నిట్లో ఉండాలి. అది అందుకనే నాకు ఇవన్నీ చేసేసాను కనుక నాకు అది చేయలేదే, ఇది చేస్తే బాగుండదు లేదు. వస్తే చేయొచ్చు, 2 చేయొచ్చు, 3 చేయొచ్చు. కానీ సార్, ఈ సినిమాకి అంటే ఎల్జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్ మీద అనుపమ్ ఖేర్ గారు, ది గ్రేట్ ఆర్టిస్ట్, సో ఆయన మెసేజ్ చేశారు ఇన్స్టాలో, ఓరి గారు మెసేజ్ చేశారు. సో దీనిపైన మీ స్పందన? వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది త్రూ అవుట్ ఇండియా రిలీజ్ చేయాలనేది ఆలోచన. ఆల్ ద మెట్రో మేజర్ సిటీస్ అన్నిట్లో కూడా ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది June 19th. సీనియర్ ఆర్టిస్టులు అండ్ అలాంటి యాక్టివిస్టులు, వెల్ నోన్ పర్సనాలిటీస్ ఈ సినిమా గురించి ట్వీట్ చేయడం, ఈ సినిమా గురించి డిస్కస్ చేయడం అన్నది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా అది బాలీవుడ్ కూడా రీచ్ అవుతుంది, బాంబేలో రిలీజ్ అవుతుంది. శుభసూచకంగా మనం పూణె ఫిల్మ్ ఫెస్టివల్లో అది వేళ అనుకుంటా 31st మేలో స్క్రీనింగ్ ఉంది. ఎంత శుభసూచకం అది. అవును సార్, కరెక్ట్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అయింది. అవును సార్, అవును, కరెక్ట్. సో సార్, మీది చాలా సక్సెస్ఫుల్ కెరీర్. అంటే ఇది లక్షల్లో ఒకరికే ఉంటుంది, ఈ అదృష్టం లక్షల్లో ఒకరికే దొరుకుతుంది. సో ఒక్కసారి మీ కెరీర్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పాతని మనం స్మరించుకుంటే రిఫరెన్స్లు అన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఒక పాట ఉంది, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటు. అలాగా మనం ఎంతైనా సాధించండి, అది సాధించింది పెద్దదని మనం అనుకుంటే అయిపోయినట్టే. మనం అది చిన్నది అనుకుంటేనే ఇంకా పెద్దది ఏదో చేయగలుగుతాం. సో ఫండమెంటల్గా సాధించిన దానికి తృప్తి ఉండాలి. తృప్తి ఉండి ఇంకా నేను వెళ్ళగలను, నా పొటెన్షియాలిటీ ఇంతే కాదు, ఇంకా నేను ఇంత వయసు వచ్చేసినా ఇంకా నేను చేయగలను, చెలరేగగలను అనేది నేను ముందు నమ్మితే, అలాంటివి కొన్ని ప్రోడక్ట్స్ చేస్తే అవి జనం చూస్తే, సినిమా వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా ఛాన్సులు ఇస్తే నాకు మంచి మంచి అవకాశాలు వస్తే ప్రూవ్ చేసుకోవడానికి దారి దొరుకుతుంది కదా. June 19న ఈ సినిమా రిలీజ్ ఉంది. సో జనం ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ కొత్త సబ్జెక్ట్స్ వస్తే చూడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇది తెలుగు స్క్రీన్ మీద ఆర్ రేదర్ ఇండియన్ స్క్రీన్ మీదే ఈ టాపిక్ గురించి వచ్చిన ఫస్ట్ ఫిల్మ్. సో డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని, ఒక కొత్త జీవితాన్ని చూసే అవకాశం ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా అందరూ చూడాలని మనస్ఫూర్తిగా
ఓకే. మీరు రిక్వెస్ట్. ఎప్పుడో ఓ సందర్భంలో అన్నారు, కొత్త కథలు రావాలి, కొత్తగా చెప్పాలి, ప్రయోగాలు చెయ్యాలి. ఈ యూతే చేయగలుగుతారు అవి. ఇక్కడి నుంచి మనం ఆశిస్తే పెద్ద పెద్ద సినిమాలు చెయ్యాలి అని అనుకోవచ్చు. పెద్ద పెద్ద సినిమాలు ఏం ఎక్స్పెరిమెంట్లు చేస్తారు మనకు కాసేపు అలా ఉంటుంది. చిన్న చిన్న అనేక మందికి సినిమాలు తీసుకోవడం వేళ ప్లాట్ఫామ్స్ బోల్డ్ ఉన్నాయి కదా. ఎన్ని ప్లాట్ఫామ్ ఇలాంటివి సబ్జెక్ట్స్, ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ వస్తూ ఉంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతున్నారు. ఇది అంటే ఎన్ని మంచి సినిమాలు వచ్చేస్తున్నాయి తెలుగులో 40 మంది కమెడియన్లు అని ఎలా చెప్పుకున్నారు. 150 సినిమాల్లో 100 సినిమాల ప్రయోగాల అంటే ఎంత బాగుంటుందండి కన్నుల పండుగ. ఆ. అలాంటి రోజు రావాలి. ఓకే సార్. అయితే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పార్ట్ 2 ట్రెండ్ నడుస్తుంది, సీక్వెల్ సీజన్ నడుస్తుంది. సో మీరు చేసిన సక్సెస్ఫుల్ మూవీస్లో సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఇలాంటి వాటికి సీక్వెల్గా కానీ పార్ట్ 2గా కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఫ్యూచర్లో? ప్రీక్వెల్ గా కానీ సో ఎస్పెషల్లీ మీ కాంబినేషన్ లో సొంత ఊరు అనే ఒక ప్రీక్వెల్ మూవీ, చేయాలి. సెన్సేషనల్ మూవీ వచ్చింది రియల్ గా చెప్పాలంటే. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గర్వించదగ్గ మూవీ. సో దానికి సీక్వెల్ గా కానీ పార్ట్ 2గా కానీ ఏమైనా మళ్ళీ? లెట్స్ సీ, టైం డిసైడ్స్. Yeah. టైం డిసైడ్స్, దట్స్ ఇట్. సో అంటే రొమాంటిక్ క్రైమ్ కదా. కష్టపడి అడిగితే సింపుల్ గా అంటారు. సార్ ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ ఆర్టిస్టులకి, కొత్త ఆర్టిస్టులకి మీరు సీనియర్ యాక్టర్ గా ఇచ్చే సందేశం ఏంటి సార్? అదేనండి, ఇప్పుడు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వినాలి, ఇవన్నీ మనం ఈ సబ్జెక్ట్లోనే అనుకుంటున్నాం కదా. అలాగా తెలుసుకోవాలండి. నాకు అన్నీ తెలుసు అనేది ఏదో పక్కన పెట్టాలి. ఓకే, నువ్వు చాలా డెవలప్ అయ్యావు, మీ నాన్నతోటో మీ తాతతోటో పోల్చుకుంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంది. నీకు తెలుసున్నది కూడా తక్కువే ఈ టెక్నాలజీతో పోల్చుకుంటే. చేస్తున్నావు, తెల్లారు లేస్తే దాంతో ఎలా కుస్తీ పట్టాలి, వాళ్ళకి తెలిసింది వీళ్ళకి తెలిసింది మనకు తెలియట్లేదు అంటే నీ లెవెల్లో ఫైటింగ్ నీకు ఉంది. ఉన్నప్పుడు నీకు ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు నువ్వు మోర్ ఎక్స్పెరిమెంట్స్ ఇది చేసి ఆ మార్గాన్ని నువ్వే వెయ్యాలి. ఎస్ సార్. వాళ్ళకి ఏం సలహాలు ఇస్తాం? మా రోజుల్లో అయితే నాటకాలు ఆడేవాళ్ళు, ఇంకో రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎవరు తీయట్లేదు, రీల్స్. అందుకే నేను ఆపేసింది. అందుకే నిమిషంలో అయిపోవాలి, 2 నిమిషాల్లో అయిపోవాలి. అదే 2 నిమిషాల్లోనో 6 నిమిషాల్లోనో జోక్ చెప్పేసి మన నవ్వులు మ్యూజిక్ వేసేయడానికి ఇది ఏమన్నా ఆర్ట్ ఫార్మేట్ కాదు కదా అది. అందుకని ఇంక నేను వద్దులే, చెప్పినట్టు బాగా చెప్పామని అలా సైలెంట్ అయ్యాను. సైలెంట్ అయ్యాక మళ్ళీ ఖాళీగా ఉండకూడదని మంచి క్యారెక్టర్ ఏమైనా వస్తే చేద్దాం అనే అవకాశాలు ఉన్నాయి. ఫ్రస్ట్రేషన్కి వెళ్ళకండి, మీకు బోల్డ్ టాలెంట్ అని డెవలప్ చేసుకోవచ్చు. మీరు నిస్పృహకు అసలు ఇదే లేదు. మీ ఇంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూనే సినిమా తీసుకోండి, ఇంట్లో స్క్రిప్ట్లు రాసుకోండి, ఒడి చుట్టూ తిరగక్కర్లేదు. ఒక్క సినిమా హిట్ కొట్టండి, 4 కథల తర్వాత రెడీ చేసుకోండి. మీకు ఛాన్స్ వచ్చింది పెద్దవాళ్ళ దగ్గర నుంచి. 4 కథలు వెనకాల ఉండాలి, గాలిపటానికి తోకల్లాగా. ఒక్కటే చేసుకున్నానండి, మిగతా అన్ని లైన్స్ ఉన్నాయండి. లైన్స్ ఏంటి లైన్స్? ఇది అమ్మాయికి వేసే లైన్స్ అవి అవునా? చేసుకోవాలి కథలు. ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. ఈ టైం ఏం చేస్తున్నావు నువ్వు? ఉద్యోగం చేయట్లేదు, మీ వాళ్ళతో నాకు కొంత టైం ఇయ్యని అడుగుతున్నావు మీ పేరెంట్స్తో. ఆ టైంలో ఏం చేస్తున్నావు? ప్రొడ్యూసర్ చుట్టూ తిరగడానికి ఎంత టైం కావాలి? రోజుకి 1 గంట కంటే నేను ఎవడు వెండు ప్రొడ్యూసర్. ఈవేళ గంట అయిపోయింది, మిగతా 23 గంటలు ఏం చేస్తావు? రాసుకో స్క్రిప్ట్లు, డెవలప్ చేసుకో స్కిల్స్. చేసుకుంటే కథలు 4 ఉన్నాక రేపు పొద్దున్న నువ్వు సక్సెస్ అయిన తర్వాత నీకు డిమాండ్ పెరిగిన కథలు ఉండవు నీ దగ్గర. పెద్ద అనాలి. చేసుకో, సామాగ్రి తయారు చేసుకో. ఓకే సార్, ఫైనల్ గా ఒక క్వశ్చన్. అంటే సార్తో మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు మీ అనుబంధం గురించి మీ మాటల్లో చెప్తారా? సో 2005 నుంచి మా జర్నీ జరుగుతోంది. దాదాపు 21 సంవత్సరాల జర్నీ. ప్రయత్నం సినిమాతో మొదలు పెట్టాం. ప్రయత్నం మొదలు పెట్టాం. ఇంకా చాలా చాలా మెనీ మోర్ టు గో అండ్ విల్ కీప్ వాచింగ్ ఇట్. ఓకే, చేసిన బాగానే ఉన్నాయి కానీ చాలానే ఇంకా ఉన్నాయని ఇద్దరు నమ్ముతున్నారు. సరే సార్, థ్యాంక్ యూ. అయితే మీరు చెప్పండి సార్, మీ మాటల్లో మీ స్నేహం గురించి, మీ అనుబంధం గురించి. స్నేహం అంటే చాలా ఇంటర్వ్యూల్లో నేను చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు, కానీ యాంకర్స్ వాళ్ళు ఎప్పుడు డైవర్ట్ చేశారు. సినిమాల్లో నాకు మీకు బాగా నచ్చిన మనిషి కానీ, మీరు నావాడు అనుకునే మనిషి కానీ ఎవరైనా 1-2 పేర్లు చెప్పండి అంటే నేను చెప్పాను, కానీ ఈయన పేరుకి చెప్పలేకపోయాను. చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. దిస్ ఈజ్ ది అకేషన్. అవన్నీ నల్లిఫై చేసుకోవడానికి ఇది ఒక వరం, దేవుడిచ్చిన వరం ఇండస్ట్రీలో.
ఓకే ఇప్పుడు మీకు Super. నీకు సినిమా ఫీల్డ్ లో నువ్వు కష్టాలు, విజయాలు, అపజయాలు ఏమైనా సాధించు. ఎస్ నీకంటూ నలుగురు మనుషులు ఉండాలి. రేపు పొద్దున్న నువ్వు కింద పడితే లేవదీయడానికి ఒక మనిషి ఉండాలి. నీవాడు అనేవాడు. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఫస్ట్ పర్సన్ పర్సనల్ గా కానీ కెరీర్ పరంగా కానీ ఏదైనా కానీ. ఎందుకంటే ఏం కావాలి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే యాక్చువల్లీ సోలోగా ఇంటర్వ్యూస్ ఇచ్చారు సార్ మీరు, సపరేట్గా ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ అనేది ఫస్ట్ టైం. అది ఆ అదృష్టం నాకు దక్కింది యాజ్ ఏ యాంకర్ గా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank you, మచ్ thank you. ఏదో సార్. సలీం జావేద్ లాగా ఇంకా